ఏర్పడి 2 ఏళ్లు పూర్తయింది. మరో నెల రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు. క్యాబినెట్ను పూర్తి స్థాయిలో ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే పనితీరు బాలేదని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని మందలించారు. 5 మంత్రులను తప్పించి పాత కొత్త కలయికలతో సరికొత్త జట్టును రంగంలోకి దించాలని బాబు స్కెచ్ వేశారు. జనసేన నుంచి నాగబాబుకు ఈ విస్తీర్ణలో ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా తీవ్రంగా పట్టుబడుతున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం. అసలు బాబు ఉద్వాసన పలకపోయే ఆ 5 మంత్రులు ఎవరు? నాగబాబు ఎంట్రీకి కూటమిలో రూట్ క్లియర్ అయిందా అనేది ఇప్పుడు చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. ప్రస్తుత చంద్రబాబు క్యాబినెట్లో 10 మంది వరకు కొత్త మంత్రులే ఉన్నారు. అయితే కొందరు మంత్రులు తమ నియోజకవర్గాలలో మద్యం, ఇసుక, మట్టి మాఫియాలు నడుపుతున్నారని నిఘా వర్గాల ద్వారా ముఖ్యమంత్రికి పక్కా సమాచారం అందింది. స్వయంగా సీఎం పిలిచి వార్నింగ్ ఇచ్చిన తీరు మార్చుకోకపోవడంతో వారిని తప్పించడమే మేలని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రాంతాల వారీగా చూస్తే ఉత్తరాంధ్ర నుంచి ఒక మంత్రిని తప్పించి అదే జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేకు ఛాన్స్ ఇవ్వనున్నారట. ఉభయ గోదావరితో పాటు కోస్తా ఆంధ్ర ప్రాంతాలలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న 2 మంత్రులను క్యాబినెట్ నుంచి తప్పించడం దాదాపు ఖాయమైందట. రాయలసీమ నుంచి ఒక మంత్రిని తప్పించి మరో సీనియర్ నేతతో భర్తీ చేయబోతున్నారట. అంతేకాకుండా మహిళా మంత్రులలోనూ 1-2 మార్పు ఖాయంగా కనిపిస్తుందని ప్రచారం జరుగుతుంది. అయితే ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే నాగబాబుకు మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. కానీ రాజకీయ సమీకరణాల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ తెరపైకి రావడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గట్టిగా పట్టుబడుతున్నారు. పార్టీకి ఎంతో సేవ చేసిన నాగబాబుకు ఈసారి క్యాబినెట్ బర్త్ కన్ఫర్మ్ చేయాల్సిందేనని చంద్రబాబు ముందు ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తుంది. నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంతో పాటు జనసేన కోటాలో ప్రస్తుతం ఉన్న మంత్రులలో ఒకరికి ఉద్వాసన పలికే ఛాన్స్ ఉందన్న గుసగుసలు కూడా పార్టీ వర్గాలలో వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి ప్రస్తుతం సీనియర్ సేవలు అత్యంత అవసరమని చంద్రబాబు భావిస్తున్నారు. విజయనగరం జిల్లాలో వైసీపీ శాసన మండలి విపక్ష నాయకుడు బొత్స లాంటి సీనియర్ నేత రాజకీయాలను ఢీకొట్టాలంటే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావుకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని బాబు డిసైడ్ అయ్యారట. మరోవైపు కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీకి కూడా మరో మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అటు బీజేపీకి ఒకటి, ఇటు జనసేనకు నాగబాబు రూపంలో మరొకటి ఇస్తూ టీడీపీలోని అసంతృప్త సీనియర్లను క్యాబినెట్లోకి తీసుకోవడమే చంద్రబాబు ప్లాన్. చూశారుగా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి పార్టీని సిద్ధం చేయాలంటే ఈ ప్రక్షాళన అనివార్యమని చంద్రబాబు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పట్టుబడుతున్నట్లుగా నాగబాబుకు అమాత్య యోగం దక్కుతుందా? ఉద్వాసనకు గురయ్యే ఆ 5 మంత్రుల భవిష్యత్ ఏంటి? సీనియర్లకు చోటు కల్పిస్తూ బాబు వేసే ఈ ఎత్తుగడ స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమికి ఎలాంటి మైలేజ్ ఇవ్వబోతుంది? అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.